హాయ్ అండి, యాడుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ గురు ఎస్ఎస్ కిందే ఉందా? ఇదైతే ఈరోజు ఫ్రైడే కదండి, ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఎక్కడుంది? ఏం లేదండి, మార్నింగ్ లేస్తూనే ఇంకంతే కదా, వంట చేయడం మామూలే. లేస్తూనే దేవుని పూజ అయిన తర్వాత అయితే ఇంకా కిచెన్కి రావాల్సిందే కదా. సో నేను ఈరోజైతే అలసందలు అంటారు కదండి, అలసందలతో పప్పు ఇంకా వంచించారు అంటారు, మా సైడ్ అయితే ఎక్కువ చేస్తారండి ఈ సాంబార్ని అయితే. సో మాకందరికీ ఫేవరెట్ అన్నమాట ఇది. సో సుండలు సుండలు ఉంటుంది, ఇంకైతే సాంబారు తోడుగా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని నేను ఇంకా అలసందలు సుండల్, ఆ తర్వాత సాంబార్ అయితే చేస్తున్నాను, వంచించారు అనే సాంబారు. మార్నింగ్ అయితే అంటే రీతిగా వీడియో తీయడం అయితే కాదండి, ఏదో ఒక వీడియో మనం పెడతాంలే అని చెప్పేసి అలా అక్కడక్కడ నేను స్కిప్ చేసి వీడియో తీస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఏదో ఒక పని అయితే మార్నింగ్ అయితే బిజీ అండి, అలా వీడియో సైడ్ కూడా తిరగని కాదు ఇంకా. సో బయట ఇంకా పనులుంటాయి, బయట శుక్రవారం కదండి, నీళ్లు చల్లడము, ముగ్గు వేయడము, ఇంకా పూజ చేయడము, ఇవన్నీ సరిపోతుందన్నమాట. నాకైతే మార్నింగ్ అయితే నాకైతే ఎవ్వరూ హెల్ప్ చేయరండి, ఒక్క హెల్ప్ కూడా చేయరన్నమాట. అది ఈవినింగ్ టైమ్స్ అయితే మా పాపో మా బావో హెల్ప్ చేస్తారు, కానీ మార్నింగ్ అయితే ఇంకా ఎవరిని ఎక్స్పెక్ట్ చేయడం కాదు ఇంకా. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనులు అంటే మాత్రం ఇంకా స్కూల్ ఉంటే ఒక పని ఉంటుంది అంతే, కానీ వాళ్ళకి ఇంకేం పని లేదన్నమాట. వాళ్ళు జాలీగా ఉంటారు, ఇంకా మన పరిస్థితే కదండి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలన్నమాట. నేనైతే ఇలా సాంబార్ చేసేస్తున్నాను. సాంబార్ చూడండి ఎంత కలర్‌గా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి, నాకైతే చాలా ఇష్టమన్నమాట. కానీ ఈ వంచిన చారు చేయాలి అంటేనే కొద్దిగా లేట్ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. అయినా నేనైతే కొద్దిగా ఫాస్ట్‌గానే చేసేస్తాను. ఈ అలసందల పప్పు, వంచిన చారు చేసిన తర్వాత ఇంకా టిఫిన్‌కి ఏం చేయాలి అని, టిఫిన్ కంపల్సరీ ఉండాలండి. లంచ్, టిఫిన్ 2 కంపల్సరీ మా ఇంట్లో అయితే. ఇంకా లంచ్‌కి మాత్రమే ఎత్తుకొని పోతారనమాట, టిఫిన్‌కి మాత్రమే. కాబట్టి ఇంకా 2 చేయాలి. నేనైతే ఏదంటే అదండి, ఏది మిగిలింటే అది ఎత్తుకొని వెళ్తానన్నమాట నేను. బట్ మా ఇంట్లో అలా కాదు, లంచ్ టైంకైతే లంచే ఉండాలన్నమాట. సో ఇంకా సాంబార్ చేసి, పప్పు చేసి, ఇంకా మళ్ళీ ఏం చేయాలి, డైలీ దోసే, ఇడ్లీ, ఇంకా ఉప్మా అయితే సరిగా తినరండి. కాబట్టి ఇంకా అలా రొటీన్ అవుతుంది. ఇంకా నిన్న చపాతీ కూడా చేశాను. మళ్ళీ ఏం చేయాలి, ఇదొక క్వెషన్ కదండీ మనకి. లేడీస్‌కైతే ఇలా ఆలోచించేదానికి ఒక తలనొప్పి వస్తుందన్నమాట. నేను ఒక షార్ట్ కూడా వేశాను కదండీ. మనకు ఆరోగ్యంగా ఉంటేనూ సరే వంట చేయాల్సిందే, ఆరోగ్యం లేకపోయినా వంట చేయాల్సిందే. ప్రపంచం ఏమైనా మనం మాత్రం వంట చేయాల్సిందే అని ఒక షార్ట్ ఉంది. మీరైతే నా ఛానల్‌ని అలా నొక్కి చూడండి, ఆ షార్ట్ అయితే మంచి కామెడీగా ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పుడు సరే ఏం చేయాలి, డైలీ దోస అంటే దాంట్లో కూడా ఒక వెరైటీ ఉంది అని మొన్నైతే సజ్జ పిండి వేసి దోస వేశాను కదా. ఈరోజైతే ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిందండి. దాంతో పాటు ఇంకా ఎక్కువగా రాగి పిండి కలిపాను. అందులోనే ఇప్పుడు నేను చూపించాను కదండీ, ప్రోటీన్ పౌడరు, ఆమ్వే ప్రొడక్ట్స్ అండి, చాలా కాస్ట్లీ ఇది. అంటే కూడా నేను ఒక్కొక్క స్పూను, 2 స్పూన్లు ఎప్పుడైనా అది యాడ్ చేసేస్తూనే ఉంటాను. గంజి అయితే మామూలండి, గంజి అయితే ఇంకా చేశాననమాట. బట్ నేను ఇక్కడ వీడియోలో చూపించానా లేదా అని తెలీదు, కానీ గంజి నార్మల్‌గా చేశాను ప్రోటీన్ పౌడర్ వేసి. మళ్ళా ఈ దోసకి కూడా కలిపితే ఇంకా బావుంటుందని, టేస్ట్ బావుంటుందండి, కమ్మగా ఉంటుందన్నమాట ప్రోటీన్ పౌడర్ కలిపామంటే. సో నేనైతే అలా కలిపి, ఇంకా రాగిపిండి కలిసిందంటే ప్లెయిన్‌గా అలా పోస్తే నాకైతే ఇష్టం కాదండి. దాంతో పాటు ఇది ఉల్లిపాయలు వేసేసి, ఒక 2 మిరపకాయలు బాగా తరిగి వేసి, ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకుంటే, కాస్తంత ఉప్పు వేసుకొని ఇంకా దోస పోస్తే చాలా బాగుంటుందండి. సో నేను ఎప్పుడైనా సరే గోధుమ పిండి మిక్స్ అయితేనూ సరే, సజ్జ పిండి మిక్స్ చేస్తేనూ సరే, ఇంకా రాగి పిండి మిక్స్ చేస్తేనూ సరే, నాకైతే ఎర్రగడ్డలు ఉంటేనేనండి మా ఇంట్లో కూడా
తింటారనమాట. ప్లెయిన్‌గా ఉంటే అలా ఏదో ఒక విధంగా ఫీల్ అవుతారు. కాబట్టి నేనైతే ఇలా పచ్చిమిరపకాయలు ఒక రెండైనా వేస్తానండి. బాగుంటుంది టేస్ట్‌గా. సో, ఈ విధంగా ఇంకా మనం ఎంతే వంట చేస్తే కూడా ఇంకా టిఫిన్‌కి రెడీ కావాల్సిందే. ఇంకా టిఫిన్స్ రెడీ చేయాల్సిందే. ఇంకా దోసకి ఇంకేం మనం కాంబినేషన్ పెట్టాలి. ఉంచిన చారైతే నేనైతే ఏదుంటే అది దాంతో సరిపెట్టుకుంటానండి. బట్ ఇంట్లో అలా కాదన్నమాట. ఉంచిన చారులో ఎలా దోసతినడమంటారు కాబట్టి, ఇంకా ఒక పక్కయితే చట్నీ చేసేస్తున్నాను. చట్నీ అయితే మన మోస్ట్‌లీ అందరి ఇంట్లోనూ చట్నీ ఉంటే ఎక్కువ పనవుతుంది కదండీ! చాలా విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎంతే మనం సాంబార్ అది ఇది చేస్తే కూడా చట్నీ ఒక పక్క చాలా హెల్ప్ అవుతుందనమాట. ఇంకైతే నేను దోస వేయడం ఆ దోసే కాలడంతో పాటు ఆ టైంలోనే ఇంకా చట్నీ కావాలి కదా! సో, అందుకని నేను చట్నీ చేసేస్తున్నానండి. చూస్తే టెంకాయ అయితే నిన్న పూజకు కొట్టిన టెంకాయ అయితే నేను వాడేసాను దాన్ని. సరే ఇంకా ఇంత కొద్దిగా చట్నీ చేయడానికి ఎందుకు ఇంకా టెంకాయ మళ్ళీ ఇంకా కొత్తగా తీసుకురావడం అని చెప్పి శనగపప్పు కాస్త వేసేసి ఇంకంతే అండి రెడీమేడ్ చట్నీ చేసేస్తానన్నమాట హోటల్ టైప్‌లో. సో, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఇంకైతే కొద్దిగా ఉప్పు, చింతపండయితే లైట్‌గా వేయాలండి. ఇంకా ఇది మాత్రం ఉంటే ఇంకా టేస్ట్ ఉండదని వేరుశనగ పప్పు అది కూడా వేయించేసి అందులో వేసేస్తున్నాను. ఇదైతే రెడీమేడ్‌గా ఫాస్ట్‌గా ఒక 2 మినిట్స్‌లో చట్నీ అయిపోతుందండి. ఇంకా టెంకాయి దాన్ని నార తీసి కొట్టి మనం చేయడానికైతే నాకైతే అస్సలు టైం ఉండదనమాట. టైం ఉన్నట్టు నేను అది సరిపెట్టుకుంటాను. కాబట్టి నేనైతే ఇప్పుడు దోస ఒక 2 దోస చేసేలోపే ఇక చట్నీ కావాలి మరి. కాబట్టి నేనైతే ఇలా రెడీమేడ్‌గా అలా చేసేస్తున్నాను. ఈ విధమైన చట్నీ చేస్తే కూడా మా ఇంట్లో మా పిల్లలు అంతే అండి. హోటల్ టైప్ ఏదైనా చేశామంటే చాలా ఇంట్రెస్ట్‌గా తింటారన్నమాట. సో, ఇది రెడీమేడ్ చట్నీ అయితే బావుంటుంది. ఒక 2 మినిట్స్‌లో తయారయ్యే చట్నీ కాబట్టి నేనైతే ఒక పక్క రెడీ చేస్తున్నాను. చూడండి ఎవరైనా ఈ పక్క అలా కిచెన్‌కి వచ్చి చూస్తారా అని చూడండి. ఎవ్వరూ రారన్నమాట. మార్నింగ్ ఎంత ఎమర్జెన్సీ అయినా కూడా సరే నేనే పడి లేయాల్సిందే ఇంకా. సో, ఆ విధంగానే ఉంటుందన్నమాట మార్నింగ్ రొటీన్ అయితే. నాకైతే ఒక పక్క మీకు వాయిస్ అక్కడ నేనైతే రియల్ వాయిస్ ఇవ్వడం లేదు కానీ, అక్కడైతే దేవుని పాటలైతే మాకైతే దేవునిది సంబంధించిన శ్లోకాలు, పాటలు వింటూ వంట చేస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. లేకపోతే ఏమవుతుంది, ఏదో ఒక టెన్షన్‌గా ఈరోజు ఏం పని, రేపు ఏం పని, ఇంకా వేరే ఇది ఇది ఈ విధంగా ఉంది, అది ఆ విధంగా ఉంది, ఆ విధంగా అలాంటి జ్ఞాపకాలొస్తున్నాయన్నమాట. కాబట్టి నేనైతే భక్తిగా మార్నింగ్ అయితే డైలీ ఇంతేనండి. పండుగ రోజు ఎలా ఉంటామో డైలీ మా ఇంట్లో అలానే ఉంటుందన్నమాట. మార్నింగ్ అయితే ఆహ్లాదకరంగా ఆ సాంబ్రాణి స్మెల్‌తో అది చాలా బావుంటుందన్నమాట. సో, నాకైతే చాలా ఇష్టం. చూడండి ఇప్పుడైతే వంటంతా చేసేసాను. పప్పు, సాంబార్, రైసు, ఇంకా చట్నీకైతే నేను తాలింపు వేయనండి. అదేమో నేను ఎన్ని వంటలైనా చేస్తాను కానీ తాలింపు వేయడం అంటే నాకు చాలా అప్పుడే వస్తుందండి లేజినెస్. కాబట్టి నేను తాలింపు మోస్ట్‌లీ వేయనండి చట్నీకైతే. ఎందుకు ఎప్పుడు చేసేటప్పుడు లాస్ట్‌లో